సంఘటిత జీవి మరియు సంఘక్రమం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరగనీయుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 39వ వచనం. ఇది సంఘ పరిచర్య జరిగించడానికి ఓ ప్రాథమిక సూత్రం. ఎఫెసు పట్టణంలోని సంఘాల్లో ఈ సూత్రాన్ని అన్వయించడంలో యువకుడైన తిమోతికి కొన్ని సమస్యలు ఉన్నట్టు కనబడుతోంది. బహిరంగ ఆరాధన కార్యక్రమాలు వాటి క్రమాన్ని, ప్రభావశీలతను కోల్పోతున్నాయి. ఎందుకంటే సంఘంలోని స్త్రీ పురుష సభ్యులిద్దరూ దేవుని వాక్యానికి లోబడడం లేదు. సంఘం ఓ సంఘటిత జీవి అని ఓ పాస్టర్ గారు నాతో అన్నారు. కాబట్టి మనం సంఘ క్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు, మనం పరిశుద్ధాత్మక స్వాతంత్ర్యం ఇవ్వాలి అన్నాడతడు. కానీ సంఘటిత జీవి ఒకవేళ క్రమమన్నది కలిగి ఉండకపోతే అది చచ్చిపోతుంది అని నేను వెంటనే గుర్తు చేశాను. ఇంకా అవును, పరిశుద్ధాత్మక స్వాతంత్రం ఇవ్వాలనే దాంతో నేను ఏకీభవిస్తాను. అయితే పరిశుద్ధాత్ముడు కూడా దేవుని వాక్యాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు అన్నాను. తరచు మనం పరిశుద్ధాత్మ యొక్క స్వాతంత్ర్యం అని తలంచేది ఆత్మలో నడుచుకొని ఒకానొక క్రైస్తవుని యొక్క శరీరానుసారమైన భావన మాత్రమే. క్రమేపీ ఈ స్వాతంత్ర్యం అరాచకంగా మారుతుంది. ఇక సంఘం క్రమక్రమంగా దేవుని వాక్యానికి దూరం అవడం చూసి పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడు. ఈ ధోరణిని నిలువరించడానికి పౌలు సంఘంలోని స్త్రీ పురుషులకు ఉద్బోధిస్తూ వారి ఆధ్యాత్మిక బాధ్యతల్ని గుర్తు చేశాడు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు స్వాతంత్ర్యం మరియు సంఘక్రమం అన్న భావనల్ని సంతులనంలో ఉంచే కొన్ని పద్ధతులేవి? ఆమేన్.